రాత్రి పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలంలో సుద్దపల్లిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించిన బాధితులు ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం నేను గుంటూరు ఆసుపత్రిలో ఉన్న మనతో పాటు బాధితులను ఎవరైతే ప్రధానంగా చెప్తున్నటువంటి మహేష్కి మల్లేష్కి సంబంధించినటువంటి వాళ్ళ మిస్సెస్ అర్చన ఉన్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎట్లా ఉందమ్మా? పెయిన్గా ఉంది సార్. అసలు ఏం జరిగింది రాత్రి? నేను మా చిన్న అబ్బాయి మా అత్తయ్య గారు ఇంట్లో ఉన్నామండి. నేను వంట చేయడానికి వెజిటేబుల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఇంట్లో అమ్మాయి తొందరగా 5 లీటర్స్ అదే పెట్రోల్ తీసుకొచ్చింది మా బెడ్ మీద. అండ్ పోసేటప్పుడు మా మీద కూడా తుల్లిందనమాట. నేను మా అబ్బాయిని తీసుకుని బయటికి వచ్చేసాము. డోర్ బయట ఉన్నాము. ఇంకా మా అత్తయ్య గారు మా బావగారు అందరూ వచ్చారు. చుట్టుపక్కల ఉన్న ఎవరస్తులు అందరూ వచ్చారు. వచ్చేటప్పటికి ఆ అమ్మాయి లోపల వెలిగించుకుంది. ఆ అమ్మాయితో పాటు బయట ఉన్న మాకు కూడా ఇలా ప్యాచర్లు చాలామందికి 12 మంది దాకా అయ్యాయి. అయితే మా ఆయన గారికి అమ్మాయికి అఫేర్ ఉంది. ఆ అమ్మాయితో మా ఆయన గారు చాలా సంవత్సరాల నుండి ఉంటున్నారు. అయితే నేను ఒక 1 ఇయర్ క్రితం మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాను. ఇతను పద్ధతి, ఆ అమ్మాయి పద్ధతి నాకు నచ్చట్లేదు. మాతో తరచూ గొడవలు పెట్టుకోవటం వల్ల క్యాన్ 5 లీటర్ల క్యాన్ తెచ్చిందండి. 5 లీటర్ల క్యాన్ తెచ్చి నాతో ఏం మాట్లాడలేదు. భార్య పిల్లల్ని తెచ్చుకుంటాడు, ఎంత ధైర్యం వీడికి, సంగతి చెప్తానని చెప్పేసి పోసింది. మేము తప్పించుకున్నాము. ఆ అమ్మాయి కాలిపోయింది. మా ఆయన గారికి అమ్మాయికి అఫేర్ ఉంది. బెడ్ మీద పోసేటప్పుడు నా మీదకి తుల్లింది. మా అత్తయ్య గారు, నేను, మా అబ్బాయి. ఇంకా అమ్మాయి వెలిగించేటప్పుడు బయటికి మా మీద కూడా ఇట్లా మంటలు వచ్చేసాయి. మేము వెంటనే బయటికి పరిగెట్టాము. అమ్మాయి అనమాట రూమ్లో ఉండిపోయింది. ఇంట్లో అంటే ఫస్ట్ ఉండటం మేము 3 ఉన్నాం. నేను, మా అత్తయ్య, మా చిన్న అబ్బాయి. తర్వాత ఇలా అన్ని ఫోన్లు చేసి చెప్పగానే చుట్టుపక్కల యవనస్తులు కానీ చూసిన వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ ప్యాచర్లు అయ్యాయి, గాయాల పాలయ్యారు. వివాహమై మా 10 ఇయర్స్ అవుతుందండి. మా వివాహం అయిన తర్వాత అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అమ్మాయి భర్త ఉన్నాడు, భర్తను వదిలేసి విడాకులు తీసుకొని ఇట్లా ఉంటుంది. అయితే అమ్మాయి మా ఆయన గారితో ఉంటుండగానే వేరే వ్యక్తులతో అఫైర్లు పెట్టుకోవడంతో మా ఆయన చూశారు. ఇంకా అమ్మాయిని అప్పటి నుండి వద్దనుకుని నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకొచ్చారు. నాకు తెలిసింది వాళ్ళు పరిచయం ఉన్న 3 ఇయర్స్ దాకా నాకు తెలీదు. అయితే నాకు అనుమానం ఉండేది కానీ నాకు తెలీదు. తర్వాత అమ్మాయితో ఈయన హైదరాబాద్ వెళ్ళిపోవటం ఇంకప్పుడు నాకు తెలిసింది. ఒక 5 ఇయర్స్ అవుతుంది. వెళ్ళిపోవటం, మళ్ళీ రావటం, అమ్మాయికి ఈయన గొడవ అవటం, మళ్ళీ వెళ్ళటం. మేము కేసులు అప్పుడు పెట్టాము. చాలా గొడవలు జరిగాయి. కానీ వాళ్ళు చాలా ర్యాష్గా ఉంటారు మనుషులు. ఇంకా మేము అంటే మేము పెద్ద గొడవలకి వెళ్ళే వాళ్ళం కాదు. ఇంకా మేమే భయపడి ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తుందేమో అని నేను ఇంకా నా పిల్లల కోసం నేను మా అత్తయ్య గారితో ఉండేదాన్ని. ఇంకా నేను 1 ఇయర్ క్రితం అమ్మగారింటికి వెళ్ళిపోయాను. ఇంకా అమ్మాయి అలా బ్యాడ్ అని తెలిసి ఇతను నా భార్య పిల్లలు నాకు కావాలి, నువ్వు వద్దు అని చెప్పి నన్ను తీసుకొచ్చి 2 డేస్ అవుతుంది. 2 డేస్లో ఇలా జరిగింది. 2 డేస్ సంక్రాంతికి ఈయన పండగకి వచ్చారు. పండగ అయిపోయిన తర్వాత నన్ను మా 2 అబ్బాయిల్ని ఆయన తీసుకొచ్చారు. ఇంట్లో మేము ఉండడం ఆ అమ్మాయి సహించలేక మా మీద ఇలా అటాక్ చేసింది. మాతో మాట్లాడడం అంటే మా ఆయన గారికి ఎప్పుడైనా ఫోన్ చేసేటప్పుడు పిల్లలకు బాగాలేనప్పుడు ఆ అమ్మాయి లిఫ్ట్ చేసి ఏమైనా అమ్మ గుడికి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అలాగే వార్నింగ్లు ఇచ్చేది. నేను ఇంకా ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. తిరగబట్టడం అవి చేసేదాన్ని కాదు. మాది పద్ధతిగా ఫ్యామిలీ రోడ్డు మీదకి వెళ్ళలేము. ఎవరిని అడిగినా మా హస్బెండ్లో కరెక్ట్గా లేనిది ఎవరిని అమ్మాయిని మనం ఏం అనలేం కదా. ఇంకా అందుకని నేను ఇప్పుడు మా ఆయనే తెలుసుకొని నా పుట్టింటికి వచ్చి నన్ను తీసుకొచ్చారు. మేము హ్యాపీగా ఉన్నాం. షాపింగ్ అది చేసాము. పిల్లలు మేము చాలా సంతోషంగా ఉన్నాం. అది ఆ అమ్మాయి ఎవరు ఇన్ఫర్మేషన్ చేశారో తట్టుకోలేక వచ్చి మమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంది. మా మీద అంటే బెడ్ మీద పోసింది, మాకు తుల్లింది. బెడ్ మీద పోసేసింది. తర్వాత మేము బయటకు వచ్చేసాం. ఇంకా అమ్మాయిని నేను వెలిగించుకుంటాను అని చెప్పేసి కావాలని వెలిగించాను. మరి ఊరికనే బెదిరించడానికి పెట్టిందో మరి మొత్తానికి సిగరెట్ లైక్ ఆలుస్తారు కదండి, దాంతో లైటర్తో వెలిగించింది.
ఇంకా మా చిన్న అబ్బాయికి, నాకు, మా అత్తయ్య గారికి, ఇంకా చాలామంది యవనస్తులు అడ్డుపడడానికి వచ్చారు, వాళ్ళకి కూడా బాగా కాలిపి గాయాలయ్యాయి. అందరూ సేఫ్గా ఉన్నాం. గాయాలతో అమ్మాయి చనిపోయింది. కేసు పెట్టారు కానీ తప్పు అమ్మాయిది. మా హస్బెండ్కి ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు. అయితే అమ్మాయితో ఉండేవారు. ఆ అమ్మాయి అఫేర్లు ఒకళ్ళు కాదని ఒకళ్ళు అఫేర్లు పెట్టుకోవటం వల్ల ఇతను అమ్మాయిని వదులుకున్నారు. వదులుకుని 2-3 months 4 months అవుతుంది. ఫోన్ కానీ ఏం చేయలేదు. ఇప్పుడు మమ్మల్ని ఊరి నుంచి తీసుకొచ్చాడన్న కోపంతో ఇప్పుడు సడన్ మీ హస్బెండ్కి ఫోన్ చేసి తెనాలి రమ్మని చెప్పిందంట. ఆ విషయం తెలుసా మీకు? మీకు చెప్పారా తెనాలి వెళ్తున్నారని చెప్పారా మీకు? నాకేం చెప్పలేదండి. చెప్పలేదు. వెళ్తే నేను ఊరుకోను కానీ అతను నాకు చెప్పకుండానే వెళ్ళారు. ఇప్పుడు నాకు తెలుస్తుంది వెళ్ళారని. అతను తెనాల్లో పోలీస్ స్టేషన్లో అతన్ని పెట్టి మేము ఇంటికి వచ్చింది మమ్మల్ని అటాక్ చేయడానికి. ఇలా గొడవ చేయడానికి వస్తుంది, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అని అన్నారు. అయితే నేను నైటీతో రోడ్డు పైకి వెళ్ళాం కదండి, డ్రెస్ చేంజ్ చేసేలోపే వచ్చేసింది. ఫోన్ మా ఆయన ఇలా చేశారు, అమ్మాయి వచ్చేసింది. అమ్మాయి వచ్చిన తర్వాత కూడా మా ఆయన మాకు ఫోన్ చేస్తున్నారు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మా పిల్లలు గేమ్లు ఆడి స్విచ్ ఆఫ్ ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా అమ్మాయి వీడియో కాల్ చేసి ఇగో నీ ఇంటిని తగలబెట్టేస్తున్నానని మా ఆయన గారికి చెప్పింది. చెప్పిన తర్వాత మేము బయటికి పారిపోయి వచ్చేసాము. ఇంకా అమ్మాయి లోపల పెట్రోల్ బెడ్ పైన పోసింది కదా, బెడ్ ఈ ప్లేస్లో అమ్మాయి నిల్చొని వెలిగించగానే ఆ అమ్మాయికి బాగా ఎఫెక్ట్ కొట్టి బాగా కాలిపోయింటాను. మేము గాయాలతో పారిపోయి బయటకు వచ్చేసాం. చుట్టుపక్కల అందరికీ గాయాలు బాగా అయ్యాయి. ఇంకా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాయి. ఇంకా నేను ఇప్పుడు సౌబతుల్లో ఉన్న అంజలి వాళ్ళ అయ్యాను. ఆ అమ్మాయి 6-7 టయానికి తెనాలి పాపను ట్యూషన్కి దిగబెట్టడానికి మా చెల్లి ఫస్ట్ స్కూల్ దగ్గరికి వెళ్ళిందండి. వెళ్ళి పాపను దిగబెట్టి బాబుని వస్తా ఉంటుంటే ఆల్రెడీ ఫోన్లు చేసి మాకు నేను నీ ఇంటికి వస్తున్నా, నీ సంపుతా, నీ స్కూటీ తగలబెడతా, పెట్రోల్ వేసి కాల్ చేస్తా అని ఆల్రెడీ వారింటికి వార్నింగ్ ఇచ్చేదండి ఆ అబ్బాయి. వార్నింగ్ ఇస్తే మేము సరేలే ఏదన్నా ఉంటే కంప్లైంట్ ఇవ్వమ్మా, వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, అవసరం లేదని చెప్పాను నేను. చెబితే చెల్లి ట్యూషన్ బాబుని దిగబెట్టడానికి వెళ్ళి ఆ పరిణామాలు కేసు పెడదామని వెళ్తుంటే దారిలో ఆఫ్ చేసి ఆ అమ్మాయిని కొట్టాడు. ఆ అబ్బాయి కొడతా ఏడ్చుకుంటా పోలీస్ స్టేషన్ పరిగెట్టుకుని వెళ్ళింది సార్. తెనాలి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు లేరు, ఎవరో లేరు, పక్కకి వెళ్ళి కూర్చో అమ్మ అంటే వాడు మళ్ళీ వెనక్కి వచ్చి ఆ అమ్మాయిని పచ్చి బూతులు తిట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడంట. స్కూటీ తాళాలు ఫోన్ తీసుకుని ఈ అమ్మాయి ప్రాణభయంతో స్టేషన్కి వచ్చింది. అక్క ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదక్క, నన్ను స్టేషన్లోని ఎవరో రిపోర్ట్ రాసుకుంటలేదక్క, ఏం చేయమంటావని నాకు కాల్ చేసింది మా చెల్లి. చేస్తే నేను అన్నాను, అమ్మ కంప్లీట్ రాసుకుని అక్కడే కూర్చో, భయపడకు, నేను వస్తాను, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇంట్లో ఎవరు లేరమ్మా అనేసి నేను చెబితే తను ఏం చేసిందంటే స్కూటీ దగ్గరికి వెళ్తున్నాడు అక్క, నాకు కొత్త స్కూటీ అక్క, ఏం చేస్తున్నాడు అని ఏడ్చుకుంటే బయటికి వెళ్ళింది. బయటికి వెళ్తే స్కూటీ బద్దలు చేసి పెట్రోల్ క్యాన్ ఒకటి చేత్తో పట్టుకొని నీ స్కూటీ గాలి చేస్తాను అది ఇదంటే ఈ అమ్మాయి వాళ్ళ బదులకి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంటండి. అప్పటికి ఫోన్ ఎత్తింది. ఫోన్ ఎత్తి అక్క ఇలా వచ్చారు, బండి అంతా చెదగొట్టాడని చెప్పింది. చెప్తే నువ్వు అమ్మ అక్కడ ఉండొద్దు, నిన్ను కూడా ఏదో ఒకటి చేస్తారు, నువ్వు స్టేషన్కి వచ్చేసి అమ్మ నేను వస్తామని చెప్పినప్పుడు ఆ అమ్మాయి రాకుండా ఏం చేసింది, ఫోన్లో మాట్లాడి ఫోన్ కట్ చేసేసింది. ఆ పెట్రోల్ పోసేసి ఇది కాల్ చేస్తానన్నాడు, ఈ పిల్ల ఫోన్ కట్ చేసేసింది. ఏం జరిగిందో ఏమైందో నాకు తెలియదండి. ఇంకా అక్కడ వరకు ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వచ్చింది. నేను 100 సార్లు ఫోన్ చేస్తున్నా, అమ్మ ఏం జరిగింది అని అడుగుంటే మధ్యలో ఒకసారి ఎత్తింది. మధ్యలో ఒకసారి వచ్చి నేను ఇంటికి వచ్చా, ఇక పిల్లలు వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, నన్ను ఇంటికి తీసుకొచ్చాడని ఒక్కసారి మామూలుగా ఇంటికి వచ్చానని ఆ వాయిస్ వినపడింది. ఇంకా ఫోన్ కట్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. మామూలుగా స్విచ్ ఆఫ్ అయిపోగానే ఇంక మా అమ్మని పిలిస్తే నేను కంగారుగా ఏడుతూ మా వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తున్నా నేను, అమ్మాయి ఇలా జరిగిందంటే సుద్దపిల్లి వెళ్ళిందంటే అమ్మాయి అక్కడ రమ్మన్నాడంటే మరి తీసుకొని వెళ్ళాడు, ఏం జరిగిందో మాకైతే విషయం తెలియదండి. మామూలుగా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ షేప్గా ఉన్నారు, మొత్తం పిల్ల సాగు బతికలేకపోయి 90% ఉంది. ఏ టైంలో ఏం జరిగిద్దో తెలియదమ్మా, మీ పిల్లకి గుండెపోటు రావచ్చు, ఏదైనా రావచ్చు, చచ్చిపోయే పరిస్థితిలో ఉంది
ఉంది, మేమైతే చెప్పలేము, ఏ టైంలో చనిపోద్దో తెలియదు అని మా అమ్మాయి ఉంది. స్కూటీ కూడా సుద్దపిల్లిలో ఉన్నదంటండి. మామూలుగా వీళ్ళిద్దరూ వెళ్ళారు, కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మొత్తానికి ఏదో జరిగింది. మొత్తానికి అక్కడ వాళ్ళందరూ ఏకమయ్యి ఆ పిల్ల కొంత వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. మా చెల్లి మొత్తం కాలిపోయి సాగు బతుకులు ఎందుకు అయిపోయింది. ఆల్రెడీ కక్ష ఉంది ఆ అమ్మాయి మీద. ఎందుకంటే ఈ అబ్బాయిని ప్రేమించిందండి, భర్తను వదిలేసింది. ఆ అబ్బాయి కోసం 8 సంవత్సరాలు ఆ అబ్బాయితో సంసారం చేసింది, కలిసిమెలిసి ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. మేము చాలాసార్లు వాళ్ళ అక్క కూడా చెప్తాం, అమ్మ మా పిల్ల చోళ్ళకి రావద్దు, కళ్ళంపెట్లు ఉన్నారు, మా ఊసి తేవద్దు, వదిలేసాయని ఎన్నోసార్లు చెప్పామండి. వాళ్ళు అసలు భయం చెప్పలేదు. ఊరు మీద వదిలేశారు ఆ అబ్బాయిని. ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు, ఎక్కడ పడితే అక్కడ హత్యలు అన్నీ చేసుకుంటూ తిరుగుతాడు. ఎక్కడ పడితే అక్కడ నేను మాకు కూడా వార్నింగ్లు ఇస్తాడు. ఎవడేం పీగుతాడు, ఏం చేస్తారు, దాన్ని బతకనివ్వను, నాతోనే ఉండాలా, ఉంటే నాతోనే ఉండాలా, లేదా దాన్ని చంపేస్తానని ఇలాగ ఎన్నోసార్లు వార్నింగ్లు ఇచ్చాడండి. కేసులు కూడా పెట్టాం, పీకి కూడా కోసేసాడు. పిల్లని రకరకాలుగా ఏదించేవాడు. ఆ భయానికి ఆ పిల్ల మాట్లాడుతుండేది. మళ్ళీ నాకు ఇష్టం లేదు అక్క, నన్ను బ్యాక్మెయిల్ చేస్తున్నాడు అనేది మా అమ్మలతో మాతో అందరితో చెప్పుకుండేది. మేమేమీ చేయలేని నిర్జ స్థితిలో ఉన్నట్టు వాళ్ళం. వెనకత్తలు మాకు తోడు లేదు, మాకు బలం లేదు, పొలిటికల్ రోజు లేదు, పెద్దోళ్ళు లేరు. వెనకత్తలు కమిషన్ మా భర్తలు కూడా మాకు లేదు. మేము ఎత్తున నేడలేనంటే వాళ్ళు మాకు ఆడపిల్లలను చూసి మొత్తం మేము 6 ఆడపిల్లలు అండి. అలాంటి పిల్లని ఈరోజు అన్యాయంగా చంపేశారు. ఈ పిల్లడికి ఇప్పుడు పరిస్థితి ఏంటి? వాడు కన్న తండ్రి దగ్గర నుంచి దూరం చేశాడు, భర్త దగ్గర నుంచి దూరం చేశాడు. ఈరోజు ఆ బిడ్డను కూడా నేను మీ దగ్గర ఉండనేమని అంటున్నాడు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఈ బిడ్డ పరిస్థితి ఏంటి? బిడ్డ ఎలా బ్రతకాలి, ఎలా చూడాలి, ఏం చేయాలి? ఇప్పుడు అన్నమో డాక్టర్లు అమ్మ చచ్చిపోతుంది, బతకదు, మేమేం చేయలేము అంటున్నారు. మొత్తం వాళ్ళకి బలం అంతా ఉంది. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మేమైతే ఏమీ చేయలేని నిర్దేశిత దేవుడినే నమ్ముకొని ఉన్నాం. మాకు మాత్రం న్యాయం జరగాలి. ఆ అబ్బాయి కోసం ఆ అమ్మాయి ప్రాణాలు వదిలిపెట్టేసుకొని పిల్లాడిని అనాథ అయిపోయాడండి. వాడికి భయం లేదు అసలు. ఆ పిల్లాడికి మాత్రం శిక్ష పడాల్సిందే. నా మాట నమ్ము అని నా బిడ్డ చెప్పి నేర్పించి తీసుకొని వచ్చేటట్టు ఆ సొంత పిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తారో వాళ్ళు తెలియదు. ఆడు వాళ్ళందరూ ఏకమై నా కూతురు కుట్రాలు కూడా చంపేశారు. హాస్పిటల్ అయితే బతకదని చెప్తున్నారు. చంపేశారయ్యా, బతకదని చెప్తున్నారు. దుర్గానే అమ్మాయి వచ్చి పెట్రోల్ తీసుకొని వచ్చి భయపెడుతుందని కాల్ వచ్చింది. అక్కడికి వెళ్ళి చూడగా దుర్గానే అమ్మాయిని మల్లేష్ అనే అతనుతో కలిసి ఉంటుంది. మల్లేష్ మొదటి భార్య ఉండే గ్రామం సుద్దపల్లి. అక్కడికి వచ్చి ఆమె వాళ్ళు ఉండే ఇంట్లో పొరుపు మీద మొత్తము పెట్రోల్ పోసి ఆమె మొదటి భార్యతో వాదనకు దిగుతుంది. ఈ గ్రామంలో గ్రామస్తులు కూడా ఒక 7-8 మంది వచ్చి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఈ గ్రామంలో ఆమె లైటర్ తోటి ఆ పరుపు మీద నిప్పంటించడం వల్ల దుర్గాకి, ఆ మల్లేష్ అనే మొదటి భార్యకి, వాళ్ళ పిల్లవాడికి, గ్రామస్తులకు కూడా ఒక 6 మందికి, మొత్తం 9 మందికి గాయాలైనవి. దుర్గాని ఆమె తప్పితే మిగిలిన అందరికీ చిన్న చిన్న గాయాలైనవి. వీళ్ళు 6 మంది డీవీసీ హాస్పిటల్ ఉన్నారు, 3 గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో ఉన్నారు. అందరూ ట్రీట్మెంట్ పొందుతున్నారు. కేసు నమోదు చేసాం. మిగిలిన విషయాలు దర్యాప్తులో తేలాల్సింది.